వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. మళ్ళీ నోట్ల రద్దు, ఈ మాట వింటేనే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి కదా. మరి అదే నిజమైతే కొత్త నోట్లు మళ్ళీ రద్దయితే ఏంటి పరిస్థితి? మోడీ పుణ్యమా అని అప్పుడు నోట్లు రద్దయితే నల్ల డబ్బంతా తిరిగి వస్తుంది కదా, వచ్చిన సొమ్మంతా పేదలకే పంచుతారు కదా అని 3 నెలలు అందరూ బ్యాంకుల చుట్టూ తిప్పలపడ్డారు. కానీ ఆఖరికి ఏమైందో అందరికీ తెలుసు. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త నోట్లకు కూడా ఆయుష్ తీరబోతుందని వార్తలు వస్తున్నాయి. అదేంటి, మొన్ననే కదా నోట్లు విడుదల చేసింది, అప్పుడే మళ్ళీ నోట్ల రద్దు ఏంటా అనే కదా మీ ప్రశ్న. కొత్త నోట్లు కడక్ లైవ్ అంట. అలవాటు కొద్దీ దోతిలో దోపుకున్న, చీరలో ముడేసుకున్న చినిగిపోతున్నాయంట, రంగు వెలిసిపోతున్నాయంట. ఆ నోట్లను మళ్ళీ ఏటీఎంలో పెడితే ఇరుక్కుపోయి మొత్తానికి పనికి రాకుండా చిరిగిపోతున్నాయట. అసలు ఏటీఎంలు ఆ నోట్లను గుర్తు కూడా పట్టట్లేదట. అంతే కదా మరి, కాస్త తేడా ఉన్నా మన ఏటీఎంలు డబ్బులను తిరిగి పంపిస్తాయని అందరికీ తెలిసిందే. పాత నోట్లు అలా కాదు. ఏళ్ల తరబడి దాచిపెట్టినా, తడిసినా, మడిచినా చెక్కు చెదరకుండా చిరకాలం నిలిచిపోయేవి. కోపంతో చింపినా చిరిగేవి కూడా కాదు. కానీ ఇప్పుడు ఆ నోట్లు అలా లేవు. అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో తయారు చేశామని చెప్పి విడుదల చేసిన ఈ నోట్లు ఇప్పుడు బ్యాంకులకు కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. నోట్లు మార్చాల్సిన స్థితిని తిరిగి తీసుకువచ్చింది. ఏది ఏమైనా మళ్ళీ నోట్ల రద్దును ఈసారి సహించబోమని అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది పబ్లిక్. చూద్దాం మరి పెద్ద అయినా ఏ నిర్ణయం తీసుకుంటారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.